శ్రీదేవి డ్రామా కంపెనీ. అమ్మగారు ఏదేమైనా ఈ మధ్య మనకి ఈవెంట్లు తగ్గినాయి అమ్మగారు. ఏంట్రా ఎక్కువ ఎడుతున్నాడు? ఆయన ఏడుతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ తగ్గినందుకు కాదు, బయట ఈవెంట్ తగ్గినందుకు. ఆయన గాలిపటాలు ఎగరేసి ఎగరేసి బాగానే వెనకేసాలే. ఇన్ని రోజుల నుండి డ్రామా కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నాకు గిఫ్ట్ కింద ఏమి ఇయ్యరా? నీకు ఇస్తానికి యాంకర్ గారు తీసుకొస్తున్నాడు, ముందు యాంకర్ గారిని పిలువు చెప్తా. అవును, బాబు ఎక్కడ? బాబు వస్తున్నాడు. వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ వారి అది ఇది కాదు అదే ఇది. నమస్కారం అమ్మా, ఏం చెప్పరా? సర్లే, ఎవరైనా వచ్చారా? చాలా మంది వచ్చారా. వీళ్ళు చూసుకొని చెప్తా అన్నా. నేను అంద మన ఈవెంట్ కి, నీ ఈవెంట్ కి కాదు. ఈవెంట్ వస్తారులే, మనకి ఉన్నారు. ఆ ఫారెన్ వాళ్ళతో ఈవెంట్ మాట్లాడమన్నా మాట్లాడావా? ఫోన్ చేశారు వాళ్ళకి ఈవెంట్ కోసం. వాళ్ళేం వాట్ యూ వాంట్ అన్నారు, నేను అడగగానే క్యాన్సిల్ అన్నారు. ఇప్పుడు ఏమైనా ఈవెంట్ వచ్చిందా? ఒక ఊర్లోని అద్భుతమైన ఈవెంట్ వచ్చింది మనకి, మామూలుగా లేదు మేడం. అలాంటి పెద్ద ఈవెంట్ ముందు నన్నే కాంటాక్ట్ చేశారు. చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి కొంతమంది ఆర్టిస్ట్ ని అక్కడ పంపడం కూడా జరిగిపోయింది. నువ్వే లేటు. మరి అంత స్పెషల్ ఈవెంట్ కి మనందరం ఇక్కడ ఉంటే మనం కూడా వెళ్ళిపోతాం. పదండి, రెడీ. ఊర్లో వాళ్ళందరికీ ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్. అందరూ రెడీ ఉండండి, సరేనా? మంచి ప్రోగ్రామ్ చేయాలి మనం. ఓకే అమ్మా, మీరు హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి. మిగతా ఈవెంట్ అంతా నేను చూసుకుంటాను. ఊర్లోకి అందరూ వచ్చాము, కానీ ఊర్లో ఇంకా ఎవరు రాలేదేంటి? కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. పాల పెట్టరు, బయట పట్టరు. మా ఊరు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వెవడు, ఏం చేస్తుంటావు? సమాధానం చెప్పి మాట్లాడడం ఏం చేసి వచ్చావు? ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు? అసలు ఎందుకు, అసలు ఆ చెమట్లేంటి? నాకు ఇచ్చిన డైలాగ్ చెప్పలేరా? అసలు ఏంటి, ఎందుకు ఇలా ఉన్నావు? ఆధార్ కార్డ్ అది ఆదిమానవులు ఎప్పుడు అంతరించిపోయారు, ఎందుకు వచ్చావు నువ్వు? ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వచ్చావు. పక్కన ఎంటర్టైన్మెంట్ అందరికి. సరే చెప్పేంటి? ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వచ్చా. అసలు మీరెవరు? ఎవరా? ప్యాకప్. మా ఊర్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే అవతలోడు కూడా ట్విన్ అయి ఉండాలి. మరి మీరిద్దరు ట్విన్స్ కాదు కదా? ట్విన్స్ కాదా? చూస్తావా? ఏంటి ఇటు చూడు. మనోడి చెయ్యి లేస్తే నా చెయ్యి ఎందుకు లేచింది? హలో బ్రదర్, ట్విన్స్. ఇప్పుడు ఇటు చూడు. ఆయన చెయ్యి లగలేదు కదా? అటు చూడవయ్యా. ఇప్పుడు చూడు. ఇగో రాంగ్ చెయ్య. ఇప్పుడు చూడు. అద్దుగో. నిజా నువ్వు చేతులకే ఇలా ఆశ్చర్యపోతే మనకి. మీ ఊర్లో మీరేనా ఇంకెవరు ఉన్నారా? పిల్లలు మీతో మాట్లాడితే ఊరికో పెద్దన్నాడు, అతను కూడా ట్విన్సేనా? అతనిలోనే ఇద్దరు ట్విన్స్ ఉంటారు. అతనిలో ఇద్దరు ట్విన్స్ ఉంటారా? అతను పిల్లమంటే అర్జెంట్ అతనితో మాట్లాడాడు. చూడు. హలో, మీ ఊరు పెద్ద? ఆయనే మా ఊరు పెద్ద. ట్విన్స్ అన్నారు. అగో మాట్లాడాడు. బాబా. లేదురా, ఇప్పుడే వచ్చాను. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ట్విన్సా? షేక్ నువ్వు మగం చూడరా, కింద చూడు. తెలుసా నువ్వు? అక్కడ ఇటుపక్క వచ్చాడా పత్ర? ఏంటి ఈ గ్యాప్ ఇటు వచ్చాడా? ఆ పక్క వచ్చాడు చూడు. నీతో కబడ్డీ ఆడుకుంటా. నాకు నమ్మకం లేదు ఇలా తీసుకొచ్చి ట్విన్స్ ఉన్నారు, ట్రిపుల్స్ ఉన్నారు అని చెప్పానంటే. అసలు మీ ఊర్లో నిజంగా ట్విన్స్ ఉన్నారా? చూస్తావా? పిల్లలు అసలు నిజంగా ట్విన్స్ ఉన్నారా లేదా? చూడరా ఇప్పుడు ట్విన్స్ ని.
ఏమంట రెండై పలికే ఓకే ఓ రాగం ధీర 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 ధీరే మేఘం నేను మెరుపే నువ్వు నీకు నాకు నింగి ఒకటే. మాస్టర్ ఏంటి మీ ఊర్లో ఓన్లీ ట్విన్స్ లేడీసే ఉన్నారా? హ్యాపీయే కదా నీకు? అలా కాదు మాస్టర్. అభి దేకో మన మగ జాతి రత్నాలు వస్తున్నారు చూడు. ఓకే లెట్స్ వెల్కమ్ దెం. రెక్క కలిసే పచ్చులం ఎగరేస్తా అలజడిలో రెమ్మ కలిసే పువ్వులం నవ్వేస్తా అలసటలో రెండై తిరిగే ఒకే ఓ రూపం రెండై వెలిగే దీపం ఏమంట రెండై పలిగే ఓకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం ఏమంట. ఓరి నాయనో, ఒక ఊర్లో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఊరంతా ట్విన్స్ ఉన్నారా? ఇప్పుడు అర్థమైంది టైటిల్ ఎందుకు అది ఇది కాదు అదే ఇది అని పెట్టారా అని. మీ ఇద్దరు తప్ప ఊర్లో అందరూ ట్విన్సేరా? రండి పైకి రండి. చూసావా? ఏదో ట్విన్స్ అంటే ఏదో జోక్ చేస్తాను అనుకోండి, ఇంతమంది ట్విన్సా? చూడు ఫస్ట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మదర్ అండ్ ఫాదర్స్. కన్నుల పండగగా ఉంది ఇంతమందిని చూస్తుంటే. ఇంతమంది, ఏం అర్థం కావట్లా. నీ ఫీలింగ్ ఏంటి? ఏమో అర్థం కాని ఫీలింగ్ నాది కూడా. కానీ ఇంతమందిని ఒకే స్టేజ్ మీద చూడడం, ఇందులో ఒక చిన్న ఒక సస్పెన్స్ ఉంది. మేము కూడా కవల పిల్లలు. కవల పిల్లలా? మరి ఏరి మీ సిస్టర్? వస్తుంది వస్తుంది ఆన్ ది వే. అయినా ఈ ట్విస్ట్ ఏంటి? ప్రపంచాన్ని మొత్తం తెలియదు ఇప్పుడు దాకా మీరు కవల పిల్లలని. కొంచెం వెయిట్ చేయండి. మన కావాల పిల్లలంది, మన కావాల పిల్లలంది. ఏయ్, ఇంక లేట్ వద్దు, వాళ్ళు ఇంత మంది కావాల పిల్లలను చూపించాక మన కావాల పిల్లలంది. మరి ఇంతమంది ట్విన్స్ అందరూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా అందరిని కూర్చోబెట్టేస్తే ఇంక ఎంటర్టైన్మెంట్ షురూ చేద్దాం. గర్ల్స్ అందరూ ఇక్కడ కూర్చోండి, బాయ్స్ అందరూ ప్లీజ్. ఈ స్టేజ్ మీద ఒక్కరు డాన్స్ చేస్తేనే అదిరిపోద్ది. అదే ఒకేలా ఉన్న ఇద్దరు డాన్స్ చేస్తే ఎలా ఉంటది? అద్దరు వెళ్ళిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ a beautiful dance performance by the twins. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి అందంగా దూకి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా. నా చిలిపి ఎల్లర్లు, నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. నీ కళ్ళు చూడకే మేరే హాయ్. ఏమ్రా ఈ మధ్యలో టైం ఇవ్వట్లేదు? ఏం లేదన్నయ్య, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా నేను. అబ్బా నువ్వు కూడా లవ్ చేస్తున్నావురా? ఏదో ఫోటో చూపించరు ఒకసారి.
చూడన్నా అమ్మాయి ఫోటో. అరే ఇంకమ్మా పిల్లని లవ్ చేస్తుంది నేనురా. నీకంటే ముందు నేనే లవ్ చేస్తున్నా, ఇప్పుడు నువ్వు చేస్తున్నా అంటున్నావు ఏంది? అరే నేను చెప్తున్నా గారా, నేను చేస్తున్నా, నువ్వు తప్పుకుంటా తప్పుకోవా. ఏం లేదు నడురా, ఆ పిల్లని అడుగుదాంపా. ఏం పిల్ల, ఏం సంగతి? నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి మా తమ్ముని లవ్ చేస్తున్నావు? స్వాతి నిజం చెప్పు స్వాతి, నువ్వు నన్నే లవ్ చేస్తున్నావు కదా? మీ ఇద్దరే ట్విన్సా? మేము కూడా ట్విన్సే. అవి దేకో. అట్ట ఏరు మొహాలు వేసుకొని చూస్తారేంట్రా? వాయించండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. సూపర్ సూపర్ సూపర్. I would like to call the choreographer Raju garu. Raju master. వీళ్ళ డాన్స్ గురించి నేను మాట్లాడడం కన్నా డాన్స్ లోనే గురువులు ఇక్కడ బాబా భాస్కర్ మాస్టర్ ఉన్నారు, ఆయన అడిగితే వేస్తే సార్ మాస్టర్. గుడ్ కొరియోగ్రఫీ మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ See, the two guys are, I know that, very energetic. థ్యాంక్ యూ మాస్టర్. బట్ ఆ ఇద్దరు మ్యాంగోని ఇంతవరకు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. యు ఆల్సో గుడ్ థ్యాంక్ యూ మాస్టర్. బాయ్స్, సూపర్. అరే బాయ్స్ కమ్ ఆన్ బాయ్స్ కమ్ ఆన్. అర్రే అర్రే అర్రే. ఇంద్రజ గారు, ఒక్కరు చేస్తేనే ఎనర్జీ లెవెల్ మనం తట్టుకోలేము, ఇక్కడ ఇద్దరు. ఓ మై గాడ్, దట్ వాస్ ఆసమ్. అండ్ ద లాస్ట్ సాంగ్ మాస్టర్ గారు చూస్ చేసుకున్నది మన హలో బ్రదర్స్ నుంచి. సాంగ్ కి ఇప్పుడు వీళ్ళ కవల పిల్లలు అన్న ఈ కాన్సెప్ట్ కి చాలా మ్యాచ్ అయింది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్ అండ్ హోల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఒకేలా ఉన్న ఇద్దరు ఉంటే ట్విన్స్ అంటారు, ఒకళ్ళలోనే ఇద్దరు ఉంటే ఏమంటారు? ఏమో ఈ స్కిట్ చూస్తారు కానీ తెలియదు. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఓకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం మేమంట. ఏంటి మీరందరూ షాక్ అయ్యారా? అరే షాక్ అవరా, తలకాయ లేనోడు రెండు తలకాయలు వేసుకుని షాక్ అవరా. ఒకటి గుర్తు పెట్టుకో, హైదరాబాద్ లో చార్మినార్, ఆగ్రాలో తాజ్ మహల్ ఉంటుంది. తేడా వస్తే గేదెకి పాలు ఉంటాయి, పందికి పిడ్డు ఉంటది, భాస్కర్ గారికి కొవ్వు ఉంటది, అన్ని చెప్తావు కదరా నువ్వు. అది కాదురా, ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఇలాంటి కవిత్వాలు రాయాలరా. నువ్వు లవ్వా? ఏంట్రా ఏదో అంటున్నా? నేను ప్రేమలో పడ్డాను రా. శివన్నడికి పడ్డావురా? నువ్వు ఎవరిని అడిగి నాతో పుట్టావురా? ముక్కు మీద ఏలేరా? హేట్రా నాతో పెట్టుకోక్రోయ్, చేయరా మళ్ళీ. అరే గుర్తు పెట్టుకో, నువ్వు నాతో కలిసి పుట్టావని ఇన్ని రోజులు కలిసి ఉంటున్నాను. ఏంట్రా కలిసి పుట్టాను 50-50. నీ పార్ట్నర్షిప్ ఎంత, నా పార్ట్నర్షిప్ ఎంత. ఎక్కువ మాట్లాడబట్టే పెండేస్తాను. నేను అమ్మాయిని ప్రేమించడం తప్పేంట్రా? నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదురా. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా ప్రేమించావురా? ఆ అమ్మాయి ఎంత చదువుకుంది? అమ్మాయి ఫుల్ ఇంగ్లీష్ మీడియం. ఒక్కసారి అమ్మాయిని రమ్మని. కాలింగ్, హే కమ్ ఆన్ బేబీ. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. కోతి ముద్దానెడ్డా. మై నేమ్ ఇస్ ఆండా. ఆండా ఏట్రా? బోండాలాగా పందులో ఉంది, దీని పేరు ఆండా ఏట్రా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది నేను, కాపురం చేయాల్సింది నేను. అరే నువ్వు పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంట్రా? నాకు పెళ్లి కావద్దా? నాకు ఎన్ని కోరికలు ఉంటాయి తెలుసారా నీకు? ఎవడు ఏంట్రా దాని స్లాంగ్? అది కోతి ముద్దానా? నీకు ఆల్రెడీ పిల్లడు నేను చెప్పలేనంటే. వీడు నా పుట్టినాడు కాదు, నాతో కలిసి పుట్టినాడు. నీకు పెళ్ళికాలి అంతే కదా, నన్ను అడగచ్చు కదా. ఆ మొఖం చూడు, పెడత మొఖం వేసుకొని డిబ్బీలో డబ్బులు వేసే మొఖం నువ్వును. ఏంట్రా అది ఎలా తిడుతుంది? తిట్టకపోతే నాకు చెల్లి ఉంది, దానికి ఇచ్చి కట్టబెడతలే. అది ఎలా ఉంటది? నాలాగైతే ఉండదు. దీనిలా ఉండదంటే ఖచ్చితంగా అది సన్నగా స్టిమ్ లా ఉంటది, ఇది డ్రమ్ లా ఉంది. వెళ్ళి మీ చెల్లిని రెడీ చేయ, రేపు ఇంటికి వచ్చేస్తా. ఎవరండి ఇంట్లో?
ఆండా మదర్ మీరేనా? అంటే మదర్ నేను. మీ పేరు? లాండా లాండా. ఇంతకీ ఆ ఎక్స్ట్రా ఎవరండి? ఏమనుకుంటున్నావు? నువ్వు మాట్లాడితే 50-50 అంటే తేడాగా అనుకుంటది. నువ్వు తేడా కావచ్చు, నేను మీ అమ్మాయిని చూడడానికి వచ్చామండి, పిలిపించండి. ఇద్దరు కలిసినప్పుడు మా అమ్మాయిని ఎలా ఇస్తాం? ఒకే సెల్ ఫోన్ లో 2 సిమ్ కార్డులు వాడుతున్నాగా? వాడతాను. ఒక సిమ్ వాడుతున్నప్పుడు ఇంకో సిమ్ ఎలా ఉంటది? ఆ సిమ్ పనిచేస్తుందా? పని చేయదు కదా? ఏంట్రా నేను పని చేస్తాను, నువ్వు పని చేయవు, అర్థమైందా? నా పని చేసుకున్నప్పుడు నేను చేసుకుంటే, నీ పని నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు చేసుకో. అరే నువ్వు టవరు కానీ నేను పవరు, అర్థమైందా? పెళ్లి చేసుకోవాల్సింది మీతోనా మీ అమ్మాయితోనా? అయ్యో నా పెళ్లి అయిపోయింది బాబు, మా ఆయన్ని పిలుస్తానండి. ఏమండి మన అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు వచ్చారండి? మన అమ్మాయిని చేసుకోవడానికి వచ్చాడా? వాడేంటి ఆల్రెడీ పిల్లగాడు వేసుకుని వచ్చాడు. ఈయన పిల్లాన్ని చేసుకోవడం కాదు, పుట్టేటప్పుడు ఇద్దరం కలిసి పుట్టాం. వి ఆర్ ట్విన్స్. ఏమేట్రా నువ్వే కొండలా ఉంటావు, నువ్వు ఇంకో కొండను ప్రేమిస్తే పుట్టేవాడు కొండలా ఉంటే వాడిని నట్టెత్తుకుంటావు. నాకు ఇష్టం లేదు ఈ సంబంధం. చచ్చిపో, ఎవడికి లాభం? మామయ్య గారు మీకు ఒక బంపర్ ఆఫర్. మీ కూతుర్ని నేను చేసుకుంటే మీ చిన్న కూతుర్ని మా తమ్ముడు చేసుకుంటాడు. సరే అయితే చిన్న కూతురు పిలిపించి. అలాగే. తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ. దాని దగ్గరికి వెళ్ళి 2 పీకు దాన్ని ఏవే శుభమా అంటూ పెళ్లి కూతురు చూడడానికి వస్తే నల్ల పిల్లల ఎదురొస్తావా? అది మన చెల్లెని చెప్పు. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? ఇదే నా చిన్న కూతురు, చూడు పోలికలో. అది అండా, ఇది లాండా, నీదేంటి? గాండా. యుగండా దాన్ని ఇచ్చిన అంట కడతావా? పంతులు పిలిపించి పెళ్లి చేసేద్దారండి. అరే నాకు ఇష్టం లేదురా. ఏరా దీన్ని చూస్తేనే వాంతికి వస్తుంది. ఏమండి పంతులు గారు ఎక్కడున్నారు? ఫాస్ట్ గా రండి. బాబు మా పిల్లల్ని జాగ్రత్త. నాన్నగారు నాకు సిగ్గేస్తుంది. నువ్వు కాదమ్మా, నేను సిగ్గుపడాలి ఈ స్కిట్లో చేస్తున్నందుకు. సంవత్సరం తిరిగేలోపు మాకు మనవల్ని ఇవ్వాలి, అర్థమవుతుందా? సంవత్సరం తిరగక్కర్లేదు, వెనక్కి తిరిగి వస్తా చెప్తారు. నువ్వు కొండదాన్ని చేసుకొని నాకు ఈ తొండదాన్ని అట్ట పెడతావు. కొండ ఉంటాడు అండా. అరే నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటావా? అరే నేను చూస్తాను రా. ఇప్పటిదాకా చూసినవి చాలు, ఇక మీద చేసేవి చూడకూడదు. ఫీలింగ్స్ నాకు రావాలి, నీకెందుకు వస్తుంది? ఈ ఎదవ కన్నీ నేను చెప్పాలి. చిచ్చి ఫస్ట్ చేతిలో చెయ్యి. తను నా భార్య, నీ చేతిలో చెయ్యి వేసుకుంటాను, కాలు మీద కాలు వేసుకుంటాను, నా ఇష్టం. నువ్వేం చేయకపోతే చెప్తాడు. ఏంటంటే వీడు మనకి మధ్యలో పార్కులో పుడకలాగా. కళ్ళు మూసుకోరా. సరే మూసుకున్నట్టు యాక్టింగ్ చేస్తాను కానీ చూడట్లే తోండి. మన శోభనం క్యాన్సిల్, వెళ్ళిపో. ఇప్పుడు నీ జీవితంలో ఎదురు చూడని అద్భుతమైన సంగతి. బేబీ మ్యూజిక్. దీన్ని ఏ ట్రాక్టర్ మీదకి వెళ్ళి తీసుకొచ్చావురా? ఏమంటే ఇతను పంపించండి ఇక్కడ నుంచి. వాడు వెళ్ళడమ్మా. అతను ఉండంగా మనం శోభనము. ఇదొక శోభను, ఇదొక అద్భుతమైన ఘట్టం. అది చూసే ఏమైనా ఉంటే మీ శోభనాల గదిలో కాదు, బాత్రూమ్ చూసుకోండి. పద లోపలికి. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. హైదరాబాద్ లో చార్మినార్ ఉంటుంది, ఆగ్రాలో తాజ్ మహల్ ఉంటుంది. ఆవుకు దూడ ఉంటుంది, గోడ మీద పేడ ఉంటుంది, పెండ మీద పిడక ఉంటుంది అని పనికి మాలి డైలాగులు చెప్పొద్దు. ఇప్పుడు నీకు నొప్పులు రావాలా? నీకు నొప్పులు రావట్లేదా? అమ్మ నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తున్నాయంటే హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఖచ్చితంగా నాకు పులి లాంటి బిడ్డ పుడతాడు రా. పసుపుగా పుట్టాడు చూడండి. అందుకే చెప్పాను పాలలో పసుపు వేసుకొని తాగొద్దని. నీ
కొడుకు తెల్లగా పుట్టాడు, నా కొడుకు నల్లగా దానిలో పుడతాడేమో అని భయంగా ఉందిరా. మీ బంగారు బాబుని బయటకు చూపించవా? నీకు చూపించను, మా ఆయనకి చూపిస్తాను. మెల్లగా ఓపెన్ చే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఈడేట్రా సగం వైట్ సగం బ్లాక్ పుట్టాడు. సగం వైట్ ఇది, సగం బ్లాక్ దాంది. మధ్యలో 1 అవర్ నిద్రపోయావు కదరా నువ్వు. ఇంద్రజ గారు వాళ్ళిద్దరూ అలా ఎంతసేపు ఉండి డైలాగ్స్ డెలివరీ చేసి సూపర్ భాస్కర్ గారు అండ్ నరేష్ గారు. బాబా భాస్కర్ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ అండ్ భాస్కర్ కి పెద్ద, ఎందుకంటే వారు వెనకాల కట్టుకొని చేయడం చాలా అదికి నేను అప్రిషియేట్ చేస్తాను రా. ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ రా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చే డాన్స్ పర్ఫార్మెన్స్ అని ఒక్క ట్విన్ పేర్ కాదు, 4 ట్విన్ పేర్స్, అది కూడా మాస్, క్లాస్, రోబోటిక్, క్లాసికల్ అన్ని కలిపి కొడతారంటారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 2-4 తగిన 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 6. ఓ సారీ. రే మామా అద్రిపోయిందంతే, కానీ చివర్లో మన మాస్ పిట్ ఒకటి అటు చూడు బే. థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇచ్చేసారు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అబ్బా, ఎరగొడరబ్బా. ఇంద్రజ గారు వెరీ నైస్ పర్ఫార్మెన్స్ అండ్ మీరందరూ కూడా చాలా ప్రొఫెషనల్ లా చేశారు. ఎక్కడ స్టేజ్ ఫియర్ లేదు, చాలా 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 బాగా చేశారు. రోబోటిక్ డాన్స్ అయితే వాళ్ళ కాస్ట్యూమ్ కి దానికి అసలు సూపర్ అండ్ ఫైనలీ వీళ్ళు వచ్చాక ఇంకా సూపర్, చాలా 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 ఎంటర్టైనింగ్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. బాబా భాస్కర్ మాస్టర్. వేరే లెవెల్ మా, వేరే లెవెల్. హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? చైతన్య మాస్టర్. చైతన్య మాస్టర్ సిగ్నేచర్ స్టెప్ ఒకటి ఉంది. ఇంద్రజ గారు మీరు చూడలేదు, బాబా భాస్కర్ మాస్టర్ కూడా చూసుంటారు అనుకుంటున్నా. నేను చూడలేదురా. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు లోని మాస్టర్ మూమెంట్ ఒకటి ఉంటది. మరి ఆ సాంగ్ ప్లే చేస్తే ఆ మూమెంట్ కూడా చూపించేద్దాం. రా చైతన్య రా. రే అమేజింగ్ క్రియేటివ్ రా. ఆ బెల్లిలో ఆ షేక్లు అసలు మావాడు స్టెప్ అడిగింది, అతను నడుము పట్టుకుందామని ఆడు కోరు తీర్చుకున్నాడు. డాన్స్ నేర్చుకున్న వారికి డాన్స్ వేయడం ఈజీ, బట్ ఇలాంటి పీపుల్ ని వచ్చి వారికి ఒక మేకప్ ఇచ్చి వారికి రోబోటిక్ క్లాస్ చాలా సూపర్ గా చేశారు మా. దట్ మాస్ మన స్లిమ్ బాయ్స్ ఇద్దరు ఇరగదీశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. జనరల్లీ
శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మంది సింగర్స్ చూశారు, బయట నుంచి కూడా చాలా మంది వచ్చి పాడారు. కానీ ఇక్కడ ఉన్న ట్విన్స్ లోనే వాళ్ళు కూడా సింగింగ్ చేస్తా ఉన్నారు. సో ట్విన్స్ పాడితే ఎలా ఉంటుందో అని చూడాలని నాకుంది. సో ఐ హోప్ మీకు కూడా ఉంటది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ద ట్విన్ సింగర్స్. వారణాసిని వర్ణించే నా గీతిక, నాటి శ్రీనాథుని కవితే వినిపించగా, ముక్తికే మార్గం చూపే మణికర్ణిక, అల్లదే అంది నా ఈ చిరుకంఠిక. ధమక ధమకాలై ఎదలయలే కీర్తన చేయగా, యమక గమకాలై పదగతులే నర్తన చేయగా, ప్రతి అడుగు ఫలిస్తోంది ప్రదక్షిణగా. విలసంగ శివనంద లహరి, మహాగంగ ప్రవాహంగా మారి, విశాలాక్షి సమేతంగా చేరి, వరాలిచ్చే కాశీపురి. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, వెతికే చలిమే నీడై నన్ను చేరితే, కన్నుల్లో నీవేగా నిలువెల్లా, స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెల్లో ఇలా, నడిచే క్షణమే ఎదసడియాగే, ఊపిరి పడే పెదవిని వీడి పదమొక కవితే, మది నీ వశమై నువ్వు నా సగమై, ఎదలో తొలి ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడే, కెరటాలే ఈ క్షణం చూడనా చూడనా, వెళ్ళిపోమాకే ఎదనే వదిలెళ్ళిపోమాకే, మనసే మరువై నడవాలి ఎందాకే, వెళ్ళిపోమాకే ఎదనే వదిలెళ్ళిపోమాకే, మనసే మరువై నడవాలి ఎందాకే, వెళ్ళిపోమాకే. వారణాసిని వర్ణించే నా గీతిక, సూపర్ సూపర్ సూపర్. నమక చమకాలై ఎడలయలే కీర్తన చేయగా. ట్విన్స్ ఒకేలా ఉంటారని తెలుసు కానీ ఒకళ్ళ మించిన టాలెంట్ ఒకళ్ళు ఉంటుందని చెప్పి ఇప్పుడే చూస్తున్నాడు. ఫస్ట్ సూపర్ బిఆర్. ఇంద్రజ గారు. స్వరం జయంత్, మీ పాట వాట్ వాయిస్ అండి. పోయిన జన్మలో మీ తల్లిదండ్రులు దేవుళ్ళకి పాలతో తేనెతో అభిషేకం చేస్తే గానీ ఇలాంటి కొడుకులు పుట్టరు. ఆయనది చాలా యూనిక్ పెక్యూలియర్ వాయిస్ జయంత్ గారిది. మీదైతే నాకు శంకర్ మహాదేవన్ గారి వాయిస్ విన్నట్టే ఉంది. నేనే కాదు, నాకు అనిపిస్తుంది ఇక్కడున్న ప్రతి ఒక్కరి మనసులో అదే ఉండుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్. నాటి శ్రీనాథుని కవితే వినిపించగా, ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్, యు బోత్ ఆఫ్ దెం రాకింగ్. కర్ణిక, అల్లదే. ఇప్పుడు నేను సుధీర్ ఒక సాంగ్ పాడతాం చూడు. మాస్టర్ మనద్రవా. బం బం భోలే శంఖం మోగలే. వద్దు వద్దు వద్దు, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మాస్టర్. మాస్టర్ అందరూ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. రియల్ ట్విన్స్ ఇద్దరు కలిపి స్కిట్ చేస్తే కథ వేరుగా ఉంటది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హైపరాది, రామప్రసాద్ అండ్ ద హోల్ టీమ్. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికే ఇళ్లలో మరదలు ఎవరో పెళ్ళం ఎవరో తెలియట్లేదు. తెలియక అసలు ఏమో సర్లే, ఫస్ట్ నేనే తెలుసుకోవాలి వీళ్ళిద్దరిలో మరదలు ఎవరో పెళ్ళం ఎవరో. అబ్బా సిగ్గుపడిందంటే ఇది మరదలు, లాగి పెట్టి కొట్టింది చూసారు, అదే పెళ్ళం.
అసలు మరదలు ఇచ్చిన కోఆపరేషన్ పెళ్ళాం ఇచ్చుంటే ఈ పాటికి 20 మంది గవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఏంటి ఇప్పుడు నేను కోఆపరేట్ చేయలేదా? స్కిట్ లో చేస్తున్నారు, బయటికి వెళ్ళాక పలకట్లేవడం. ఇంకేంటి విశేషాలు? మన బామ్మర్దులు ఉన్నారా? పిలువాలని. ఏందిరా బామ్మర్దులు రమ్మంటే బియ్యం బస్తాలు వచ్చినాయి 2 పక్కన. ఒరే నేను బాగా సంపాదించి ఎదిగి మణికొండలో ఉందాం అనుకున్నా, 2 మణికొండల మధ్యలో ఉండాల్సి వస్తుంది. అదేంటి బాబా అలా అంటావు? మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఒక నాగలు కట్టి మొత్తం దున్నేయాలనిపిస్తుంది ఇది మొత్తం. సరే బాబా, పండగ వస్తుంది కదా, బట్టలు కుట్టిస్తావా? నీకు బట్టలు కుట్టించాలంటే వణుకుతున్నాయి. అవును బాబా, ఈ సంవత్సరం ఆవకాయ పెట్టలేదు ఏంది? మీ బాడీలకి జాడీలు సరిపోవట్లేదురా. సర్లే బావా, నెక్స్ట్ షో నుండి మమ్మల్ని పర్మనెంట్ చేసి పేమెంట్ ఇవ్వని పర్లేదు, ఫుడ్ పెడితే చాలు. మీకు ఫుడ్ పెడితే మాకు పేమెంట్లు ఉండవు. నెక్స్ట్ ఆ పక్కింటోడు ఎవడు వస్తాడంటే మనం లోపలికి వెళ్దాం పదండి. మీరు లోపల పోండి. ఏమైనా ఊరా మొత్తం చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయరా. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. మీతో ఇలా డాన్స్ చేయడం మాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా అనిపించింది, కాకపోతే తెలియజేస్తారు ఇప్పుడు చెప్తావన్నీ. మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటే నాకు 2 కళ్ళు సరిపోలేదు తెలుసా? అంత అందంగా ఉన్నామా? అంతలా ఉన్నారు. ఎందుకు ఈ డ్రెస్ ఏంటి? నెట్టే కానీ డ్రెస్ ఏంటి చెప్పండి. ఎందుకు నెట్ డ్రెస్? అబ్బా ఇంటర్నెట్ వస్తుంది ఇందులోంచి. అవును, ఎందుకు మన బామ్మర్దలేరి? కవల పిల్లలు రమ్మంటే చవల పిల్లలు వచ్చారేంట్రా? ప్రాబ్లం ఏంటి? పక్కింటి ఎక్కువ చేస్తున్నారట. ఒకసారి పిల్లలు చెప్తాను. ఏంటి చెప్పు. ఏంటి ఎక్కువ చేస్తున్నారట? మేము ఎక్కడ చేసాం, మీరే ఇప్పుడు దాకా చేశారు. అరే మా ఫ్యామిలీ జైలుకి వస్తే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏం చేస్తాను నీకు? పర్లేదులే, చేయకపోయినా ఏం లేదులే. ఏరా అది ఏమన్నా హెల్ప్ చేయమంట? అరే మా ఆస్తి వచ్చిందని చెప్తాను రా. మామయ్య ఆస్తి నాకే ఇస్తానన్నాడు. మామయ్య ఓడి మామయ్యలు ఇద్దరు మంచి 2 గ్రౌండ్లు వేసుకొని. ఎవరి నుంచి వచ్చావు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. నువ్వెక్కడి నుంచి వచ్చావు? జిగ్జాగ్ నుంచి వచ్చాను. జిగ్జాగ్? Yes. అదెక్కడ? మొత్తం స్కిట్ అంతా చేస్తాం జిగ్జాగ్. అల్లుడు, మన ఫ్యామిలీ మొత్తం కవల పిల్లల ఫ్యామిలీ. మీరు కూడా కవల పిల్లలు పుట్టించలేరనుకో, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఈ రోజు చూడు మామయ్య, ఒక్క 2 సెకండ్లో నీకు ఏదో ఒక పిల్లాడు వస్తాడు. చూడు వెళ్ళి చెప్తా. ఏమే మన పిల్లలు ఎలా ఉన్నారు? మన పిల్లలు ఎలా ఉన్నారు? పిలిపించి ఒకసారి. నాన్న ఇంకా ఎంతకాలం నాన్న ఇదే డైపర్ వేసుకోవాలి నేను? ఎంత ఎదిగినా డైపరే, ఇంకా అవ్వదు. మా టీచర్ నా బుగ్గ కొరికి క్యూట్ బాయ్ అంది. అసలు విషయం తెలిస్తే అయ్యి బాబోయ్ అంటది. నాన్న పక్కింటి రవలి ఖాళీగా ఉంది, వెళ్ళి అమ్మ నాన్న ఆట ఆడుకోనా? వాళ్ళ అమ్మ నాన్నకి తెలిస్తే అప్పుడు ఆట ఆడుకుంటారు నీతో. వద్దురా నాన్న. ఏ రావాలమ్మా మా కొడుకులు. నాన్న అదేంటన్నా నువ్వు కదా నాకు నాన్న నన్ను నాన్న అన్నట్టే ఉంటే. అది కాదురా కన్నా. అది కాదు నా పేరు ప్రసాద్ నాన్న. ఎంత ట్రై చేసినా ఫస్ట్ కవల పిల్లలు పుట్టలేదండి. సెకండ్ కూడా ట్రై చేసాం. రారా ఈడు కడుపులో నుంచి వచ్చాడా కటింగ్ షాప్ లో నుంచి వచ్చాడు ఏంటి ఈడు? పిల్లాడికి పుట్టెంటుకలు తీయించాలండి. వాడు తీయించుకునే పుట్టాలే కానీ నువ్వు కొత్తగా ఏం తీయించక్కర్లేదు. నాన్న బాగా చదువుకొని పెద్ద సీటు సంపాదిస్తా. ముందే వచ్చింది నాన్న, నువ్వు ఏ సీటు తెచ్చుకో.
నాన్న వాళ్ళ కొడుకుని రమ్మను. మీ కొడుకు ఒకడు ఉన్నాడంట రమ్మను. ఏమైందిరా? ఇరుక్కుపోయిందా? తలుపు సందులో ఇరుక్కుపోయింది నాన్న. అనియా 100కి 90 రావాలంటే ఏం చేయాలరా? ఏముందిరా 100 నోటి 10 రూపాయలు పప్పలు కొనుక్కో, 90 ఆడే ఎత్తడానికి. అరే నోట్లో ఏలేయకూడదురా. నోట్లో వేస్తే చంటి పిల్లడు అంటారు. నేను రాంప్రసాద్ పిల్లోని, చంటి పిల్లోని కాదు. మీరు ఎవరు కమల పిల్లలు కనక్కర్లేదు. నెలలో చూడండి, ఒక అద్దం పెట్టండి, కమల పిల్లలా కనిపిస్తా. ఇంకో అద్దం కనిపించండి, నలుగురు కనిపిస్తా. ఇంకో అద్దం కనిపెట్టండి, ఒకేసారి 10 మంది కమ్మల పిల్లలాగా ఉంటా. ఎంత చేస్తే టీవీలో కనిపించాను పక్కకెళ్ళి. రండి, మీకోసమే వెయిటింగ్. మీరు కౌల పిల్లల్ని కనలేరు కదా, నేను ఆల్రెడీ మళ్ళీ కౌల పిల్లల్ని కన్నాను. మీ పిల్లలను పంపిస్తా, మా పిల్లలతో ఆడుకుంటారు. తమ్ముడు వెళ్ళరా. చెప్పన్నయ్య. మన మామ ఏంటి కమల పిల్ల ఉన్నాడు. మరి ఏం చేద్దాం? మళ్ళీ ఇంకొద్దరు కమల పిల్లలు చూస్తున్నాం ఇంకో, మళ్ళీ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ కన్నా నీట్ గా. సరే ఓకేనా? సంబంధాలు చాలా ఉన్నాయి, పద చూద్దాం. వాళ్ళు ఇందాక అన్నయ్య అనేసారు. అన్నయ్య అవునా? సారీ చెల్లెమ్మా. సూపర్ స్కిట్ ఇంద్రజ గారు. చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఎంటైర్ స్కిట్ మీరు కవల పిల్లల కాన్సెప్ట్ లో తీసుకున్నారు కాబట్టి ఇట్ వాస్ సో ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. బాబా భాస్కర్. ఆది ప్రసాద్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ రా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, మీరు ఇప్పటిదాకా ఎంతమంది ట్విన్స్ చూశారు కదా, ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా హిస్టరీలో సుధీర్ అన్న ట్విన్ రాబోతున్నాడు. సీరియస్ గా యాజ్ ది సుధీర్ అన్న లాగే ఉంటాడు. ఒక్కటి ఏది తక్కువైనా నన్ను అడగండి, నేను ఈ షో నుంచి వెళ్ళిపోతా. ఓకేనా? లెట్స్ వెల్కమ్ సుధీర్ అన్న ట్విన్. అసలు ఏంటి ఈ పోలికలు జుట్టు దిగిపోయినాయి మొత్తం. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? నాకు చిన్న డౌట్ రా, నువ్వు షూ వేసుకున్నా షూ నేను వేసుకుందా? వెనక ఒక ఫోటో ప్లే చేస్తాం, వీళ్ళిద్దరు ఒకటా కాదా మీరే చెప్పండి. అరే అరే తప్పురా, అన్యాయం రా. అరే అన్నా సుధీర్ అన్న ఫోటోలో లైవ్ లో బాగున్నావు కదా నువ్వు. అమ్మా పానం బాసింది, నాన్న జీవితం ఇస్తాడు. నువ్వు మాట్లాడిన తర్వాత నీకు ఇంకో డూపు కూడా ఉన్నాడు. అరే దొరకారు ఇట్లా. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ప్రాణం పోయిండు ఎవరో ఒకరికి. అమ్మా ప్రాణం పోసింది, నాన్న జీవితం ఇస్తున్నాడు. మీ ఇద్దరికి దుర్గం చెరువు దుర్గారావు అత్తాపూర్ ఆవేశం అని ఒకటి. అదే డైలాగు సుధీర్ అని చెప్తా ఉంటది, అమ్మ ప్రాణం పోస్తే నాన్న. ప్రాణం అమ్మా అమ్మా పానం పోసింది, ప్రాణం పోతుంది. అమ్మా అమ్మా పానం తీసింది. నువ్వు నాకు డూపుని ప్లాన్ చేస్తే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నీకు డూపుని ప్లాన్ చేశారా? నాడు నా ప్రాణం తెస్తాడు ఇప్పుడు వచ్చి. అది డూప్. ఏ ఊరు మీది? జగిత్యాల. ఎగ్జాక్ట్ ఆది గారిలో ఉన్నారని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పారండి. ఆది డాన్స్ చేస్తారా? అరే డాన్స్ చేస్తావు నువ్వు? కష్టం ఎక్కువ. అది నాకు కష్టమే. సరే అప్పుడు ఇద్దరు కలిపేయండి. అప్పుడు ఆదిగైనా బెస్ట్ మా, యు ఆర్ ద బెస్ట్. నాదే అదోలా ఉంటది, నీదేంటి ఇంకా ఏదోలా ఉంది. అది అంతే సేమ్ టు సేమ్ కదా. సేమ్ టు సేమా. అబ్బా యాజ్ ఉన్నారయ్యా.
ఇప్పటిదాకా ట్విన్స్ చూసిన ట్రిప్లెట్స్ ఏంటయ్యా బాబు. సుధీర్ 15 ఏళ్ళప్పుడు, సుధీర్ 20 ఏళ్ళప్పుడు, సుధీర్ 40 ఏళ్ళప్పుడు. రండి, అదే 4గో సుధీర్. ఓరిని నలుగురా. రే మీరు వెళ్ళి కూర్చోండి రా. అరే జగిత్యాల నువ్వు వెళ్ళు ఫస్ట్ ఇక్కడ నుంచి. రానే ఇట్రా. మీ పేరు, ఒరిజినల్ పేరు? వినోద్. హైపర్ వినోద్. మీ నలుగురు మాత్రం ఎవరైనా చేసుకుని గుర్తుపట్టరా మీరు ఎవరు సుధీర్? అరే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎంతో దూరం నుంచి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్. మనందరం ఇక్కడ ఇంతమంది ట్విన్స్ చూసి ఎంత ఆనందపడుతున్నాం, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళన్ని తెలుసుకుంటున్నాం. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తారు వీళ్ళతో అనేది వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సో ఆల్ ద పేరెంట్స్ ప్లీజ్ వెల్కమ్. అందరికీ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంట్లో ఒకళ్ళిద్దరు పిల్లలు మామూలుగా అంటే ఒకేలా పుట్టడం కాకుండా డిఫరెంట్ గా పుడతారు కదా, వాళ్ళని బేర్ చేయడమే చాలా కష్టం. ట్విన్స్ అయితే చాలా అల్లరి చేస్తూ ఉంటారు. మీ ఫ్యామిలీస్ లోని ఎలా ఫేస్ చేస్తారు, ఏం చేస్తారు వాళ్ళ పనులు అనేది కూడా ఒకసారి మీరు చెప్పాలి. మీ పిల్లలు ఎవరండి? శ్రీచరణ్, సాయి చరణ్. హాయ్ గైస్, హ్యాండ్సమ్. చిన్నప్పుడు 3 years దాకా గుర్తుపట్టలే నేనైతే, వాళ్ళ మమ్మీ గుర్తుపట్టేది. సేమ్ ఉంటారు అన్నట్టు. ఎవరా బాబు వీడిద్దరు ఇట్లా ఏమో ఇవ్వాలని నేనే అడిగట్టు. అండ్ ఈ స్టేజ్ తరపున ఫస్ట్ టైం మా పేరెంట్స్ తీసుకొచ్చినాం కాబట్టి మా డాడ్ తో ఒక చిన్న మూమెంట్ చేద్దాం అనుకుంటున్నాను స్టేజ్. కమ్ ఆన్. ఒక ట్విన్నే వచ్చి ఇలా వాళ్ళ ఫాదర్ తో డాన్స్ చేస్తే ఇలా ఉన్నది అని చెప్పానంటే, ఇక్కడ ఉన్న ట్విన్స్ అందరూ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి చిన్న స్టెప్ వేస్తే అది వేరే లెవెల్ అబ్బా. రండమ్మా, రండి అందరూ. మాస్టర్ ఏదే మీ ఊరు అదిరిపోయింది, ట్విన్స్ అదిరిపోయారు. వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్ అసలు. అదిరా రే, ఈ ఊరంటే ఈ హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలిరా. అందరికి హ్యాపీ జర్నీ రా. ఇంద్రజ గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చింది. స్టార్టింగ్ లో ఏదో సర్ప్రైజ్ అన్నారు, మీరు ట్విన్సే అన్నారు. ఆ ట్విన్ సిస్టర్ ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్తే. యాక్చువల్ గా మా సిస్టర్ ని ఇప్పుడు ఇక్కడ ఈ ఎపిసోడ్ కి పిలవడం కన్నా అది స్పెషల్ గా ఒక సెగ్మెంట్ కింద నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది. వెయిట్ అండ్ వాచ్. సూపర్ ట్విస్ట్ రా. సో అదండి ఈ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటూ మళ్ళీ see you all next week on the same time, same channel, శ్రీదేవి డ్రామా కంపెనీ.